ఇందాక నేను కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడుకుంటుంటే నేను ఫంక్షన్కి రాలేదు అని ఎవరైనా అడిగితే మీరు ఏం సమాధానం చెప్తారు అన్నారు ఆయన. నేను ఎందుకు రాలేదు అని అక్కడ ఎవరైనా అడిగితే ఏం సమాధానం చెప్తారు అని అడిగారు ఆయన. నేను సరే దీనికోసం కొత్తగా డైలాగ్ రాయడం ఎందుకు, ఆల్రెడీ నేను రాసిన డైలాగ్ ఉంది కదా అని వాడుకుంటున్నాను. అమ్మని దేవుణ్ణి చూడాలంటే మనమే వెళ్ళాలి, వాళ్ళని ఎందుకు పిలవడం. సో నా ప్రియమైన స్నేహితుడు పవన్ కళ్యాణ్ గారు, ఆయన శుభాకాంక్షలు బన్నీకి, నాకు, ఈ సినిమా సన్ ఆఫ్ సత్యమూర్తి టీంకి అందరికీ ఉంటాయని నేను నమ్ముతున్నాను. తండ్రి చనిపోయిన 6 గంటలకి, తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో ఎప్పుడైనా అనుభవించావా? కంటికి కనిపించిన ఏదో ఒక శక్తి కొన్ని టన్నుల బరువుతో భూమిలోకి తొక్కుతున్నట్టు నీకు ఎప్పుడైనా అనిపించిందా? పవన్ కళ్యాణ్ గారితో 2 సినిమాలు, ఇప్పుడు అల్లు అర్జున్ గారితో 2 సినిమాలు. ఏంట్రో గొంతులేస్తుంది, సినిమాల్లో ప్రతి వాళ్ళకి ఒక స్టైల్ ఉంటుంది. ఎన్టీ రామారావు గారికి ఒక స్టైల్ ఉండేది, నాగేశ్వరరావు గారికి ఒక స్టైల్ ఉండేది. కానీ కొత్తగా పవన్ కళ్యాణ్ ఎక్సలెంట్ పవన్ కళ్యాణ్ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్టైల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ స్టైల్ని ఇప్పుడు వచ్చిన హీరోలంతా పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఒక స్టైల్ ఏర్పాటు చేసుకున్న సమయంలో అర్జున్ మరొక స్టైల్తో వచ్చాడు. ఇప్పుడు చూడండి, చాలామంది హీరోలు వస్తున్నారు, వాళ్ళందరూ అర్జున్ స్టైల్ని కాపీ కొడుతున్నారు. నాన్న మన ఇంటికి కష్టం వచ్చినట్టే ఒక ఊరికి వరద వచ్చింది. ఆ వరదలో ఒకతను తన భార్య బిడ్డలను తీసుకొని అవతల ఒడ్డుకి ఎదుటం మొదలుపెట్టాడు. మధ్యలో బరువు మేలేక భార్యను వదిలేశాడు, తర్వాత కూతుర్ని, ఆఖరికి భుజాల మీద ఉన్న కొడుకుని కూడా వదిలేశాడు. వాడు మాత్రం ఒడ్డుకు చేరాడు. కానీ వాడు బతికిన నాళ్ళు వదిలేసిన ముగ్గురిని తలుచుకుంటూ ఏడుస్తూ బతికాడు. देखो देखो गब्बर सिंह, ఆల్ ఇండియాకి హైపర్ సింగ్, వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు, వీడు 6 అడుగుల బుల్లెట్టు, వీడు ధైర్యం విసిరిన రాకెట్టు. ఇస్ దట్ ఓకే? నిన్ను చూడగానే అంటే నాది మాత్రం కాదు, చాలా మంది చిట్టుగుండ్లు పట్టు పట్టు అంటూ కొట్టుకుంటున్నాయి. సా 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 ఆవిడ పేరేంటి సార్? అంటే మీ నోట్స్ వచ్చేది బాగుంటుందని త్రివిక్రమ్ బాబు గారు చెప్పారు, సమంత అని. నిన్ను చూడగానే చిట్టుగుండె గట్టిగానే కొట్టుకున్నదే, ఓయ్ అదేమిటే, నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నవా, అదేమిటా. వీడు 6 అడుగుల బుల్లెట్టు, చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోండి. అది గెడ్డం గీసుకోలేదు, నేను గీసుకోగలను, అంతే తేడా. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయినా లాస్ట్ పంచి మందైతే దానికి వచ్చే కిక్కే వేరబ్బా.